తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు కీలక శుభవార్త అయితే రావడం జరిగింది. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, సీతక్క అయితే అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హనుమకొండలో విజయోత్సవ సభలు అయితే చేపట్టారనమాట. అయితే వీరు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరైతే పెట్టారు సభా వేదికకు. హనుమకొండలో మాట్లాడారనమాట. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 6 5 గ్యారెంటీలు అయితే అమలు చేస్తామని కొండా సురేఖ చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ని అభివృద్ధి చేస్తామని సీఎం అయితే చెప్పడం జరిగింది. వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపారు. శతాబ్దాల తర్వాత కులగణన అయితే చేపడుతున్నారని, ఇది సాధారణ విషయం కాదన్నారు. తెలంగాణ వేదికగా దీన్ని నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడం జరిగింది. అటు సంక్షేమం, అభివృద్ధితో దూసుకెళ్తున్నట్లు చెప్పడం జరిగింది. సీతక్క మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక సభ అని చెప్పారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా సభలు అయితే ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఖచ్చితంగా మహిళలందరికీ కూడా కోటీశ్వరులు చేసేందుకైతే ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నామని, అందుకే ముఖ్యంగా సర్వే అయితే కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో